నిన్నటి దినం కొన్ని పత్రికల్లో తెలుగుదేశం పార్టీ పైన తెలుగుదేశం పార్టీ నాయకులపైన కొన్ని నిందారోపణలు వచ్చాయి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. రెడ్డప్ప గారి కుటుంబం అంటే కడిగిన ముత్యం. అలాంటి వారిపైన ఇలాంటి ఆరోపణలు రావడం బాధాకరమని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాను. మొన్ననే చెప్పారు వాసు గారు, కరాఖండిగా డంక బజాయించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని చెప్పి కొన్ని అధికారులు చేసిన తప్పిదాలకు, గత ప్రభుత్వం చేసిన అన్యాయానికి ఇప్పుడే కొలువు తీరుతున్న ఈ తెలుగుదేశం పార్టీకు, తెలుగుదేశం ప్రభుత్వానికి అంటించి ఆరోపణలు చేయడం బాధాకరమైన విషయమని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాను. ఇవాళ అధికారులు కొంతమంది ఏదో రికార్డులను తారుమారు చేసేద్దాము, ట్రాన్స్ఫర్లు అయి వెళ్ళిపోతాం కదా అని చెప్పి చేస్తున్నారు. మన జిల్లా ఎస్పీ కౌశల్ గారు చెప్పినట్టు తన్నుకుంటూ, కొట్టుకుంటూ, ఈడ్చుకుంటూ అదే ఫార్ములాను అప్లై చేసి ఏ కోణంలో దాక్కున్నా కూడా పట్టుకొచ్చి కోర్టు బోన్లలో నిలబెట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీదని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాను. కడప నగరంలో చూసుకుంటే పోలీస్ డిపార్ట్మెంటే కాదు, వక్ఫ్ బోర్డ్ ఆస్తులే కాదు, దేవాదాయ శాఖ భూములే కాదు, పేద ప్రజల భూములు కూడా స్వాహా చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏ విధంగా హుదూద్ తుఫాను, దీవిసీమ తుఫాన్లు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి సర్వనాశనం చేశాయో, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ అనే తుఫాను వ్యవస్థలన్నింటి కూడా నేలమట్టం చేసి, వ్యవస్థలన్నింటి కూడా భ్రష్టు పట్టించి వెళ్ళింది. కాబట్టి ఒక్కొక్కటిగా ప్రక్షాళన చేసి ఖచ్చితంగా బాధితులకు న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాను. కాబట్టి మాధవిరెడ్డి గారు 8 నెలల పాటు గడప గడపగా వెళ్ళి ప్రతి గుడిసెలకు వెళ్ళి ప్రతి బాధితుల్ని కలిసి వచ్చారు. విష పరిజ్ఞానం కలిగి ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి బాధితులకు, అన్యాయం జరిగిన ప్రతి వ్యక్తికు న్యాయం దొరుకుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తెలియపరుచుకుంటా ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించిన భూములలో విఎల్టీ ట్యాక్స్ వేసి అక్కడ కాంప్లెక్స్లు కట్టేసి కొంతమంది బడాబాబులు చేస్తున్నారని చెప్పి ఆరోపణలు వస్తున్నారు. ఖచ్చితంగా ఆ కంప్లైంట్ రైజ్ చేసిందే తెలుగుదేశం పార్టీ, దానికి నోటీసులు పంపించిందే తెలుగుదేశం ప్రభుత్వం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దాన్ని సీజ్ చేసి ఆ తాళాలను ప్రభుత్వం చేతిలో పెట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీదని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాను. ఇవాళ కడప నగరం అంతా కూడా అవినీతిమయం, అన్యాయానికి, అక్రమానికి నిలయంగా మార్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కాంప్లెక్స్లే కాదు, నగర శివార్లు వెళ్తే మనము వాగుల్లో, వంకల్లో, కొండల్లో, లోయల్లో, చెరువుల్లో ఎక్కడ చూసినా కూడా వెంచర్లు వేసి, ఎక్కడ చూసినా లేఅవుట్లు వేసి, ప్లాట్లు వేసేసి అమాయకమైన ప్రజలకు మభ్యపెట్టి ఆశ చూపించి ఇవాళ కొనుగోలు లావాదేవీలు చేసేస్తున్నారు. ఇవాళ భూములు కుంగిపోయి అక్కడ ఎటువంటి అభివృద్ధి చెందక నిరుపేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఇవాళ తమ ఘోష వినిపెట్టుకుంటున్నారు. కనీసం పేద ప్రజలని చూడకుండా ఇవాళ కొప్పర్తికి వెళ్ళినా, వైఎస్ఆర్ నగర్కి వెళ్ళినా కూడా ప్రభుత్వం ఇచ్చే కడ్డీలు అయితేనేమి, బండరాళ్ళు అయితేనేమి, ఇసుక అయితేనేమి అన్నీ కూడా స్వాహా చేసుకుంటున్నారు. కాబట్టి ఈ వైకాపా నాయకులు వీళ్ళు మనుషులా లేక భూభగాసురులా అని చెప్పి ఇవాళ తెలుగుదేశం పార్టీ కరాఖండిగా అడుగుతా ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి అన్యాయం జరిగిన వ్యక్తికి న్యాయం జరుగుతుంది. ప్రతి గజం భూమిని, ప్రతి అంగుళం భూమిని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ఎటువంటి ఆస్కారం ఉండదు అవినీతికు. ఇలాంటి కేటుగాళ్లకు, అవినీతి పరులకు మాధవిరెడ్డి గారి పాలనలో తావు లేదు, స్థానం లేదని చెప్పి ఇవాళ కరాఖండిగా తెలుగుదేశం పార్టీ తెలియపరుచుకుంటా ఉంది.